ఎవరు నేర్పించారో ఎక్కడ నేర్చుకొని వచ్చారో తెలియదు కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా చిరు వ్యాపారుల మీద ఒక బుల్డోజర్ న్యాయం లాంటిది అమలు చేస్తూ ఉన్నారు. తాజాగా తిరుపతిలో అలిపిరి జూ పార్క్ రోడ్డు ఆ పరిసర ప్రాంతాల్లో ఎప్పటి నుంచో చిన్న వ్యాపారాలు చేసుకొని బతికిడ్చుకుంటున్నటువంటి చిరు వ్యాపారుల మీద ప్రతాపం చూపించి వాళ్ళ నిర్దాక్షిణ్యంగా అక్కడి నుంచి అక్కడికి వాళ్ళని తొలగించేసి తీసేసి వాళ్ళ జీవనోపాధి మీద దారుణమైన దెబ్బ కొట్టారు. సరే, ఇది తెలుగు అధికార పార్టీలో ఉన్న కొందరు కీలక నేతలు వాళ్ళ కేఫ్లు వాళ్ళ రెస్టారెంట్కి ఇబ్బంది అవుతుంది, బేరాలు తక్కువవుతున్నాయని చెప్పి లాగి పక్కన పడేశారు అనే విమర్శలు వినిపిస్తూ ఉన్నాం. ఇందులో అవాస్తవాలు ఏంటి అన్న సంగతి పక్కన పెడితే అసలు పేదోళ్ళ మీద ఈ విధమైన బుల్డోజర్ న్యాయం అప్లై చేయాలి అని చెప్పి ఇంత గొప్ప నీతి, ఇంత గొప్ప న్యాయం వీళ్ళు ఎక్కడ నేర్చుకొని వచ్చారు అర్థం కావడం లేదు. ఈరోజు చిరు వ్యాపారులకు మద్దతుగా భూమన అభినయ్ రెడ్డి గారి నేతృత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అక్కడికి వెళ్ళే ప్రయత్నం చేస్తే పోలీసులు చాలా దారుణంగా అడ్డుకున్నారు. ఆ విజువల్స్ అయితే చాలా అరాచకంగా అనిపిస్తున్నాయి. ముసలోళ్ళను కనుక పట్టుకొని ఎత్తుకొని ఈడ్చి అవతల పడేశారు. ఒకరిని పట్టుకొని ప్యాంట్, ఒకరిని ఒకరిని పట్టుకుంటే ప్యాంటు పట్టుకున్న వాళ్ళ చేతిలో ప్యాంట్ వచ్చేసింది, షర్ట్ ఊసిపోయింది, ప్యాంటు ఊడిపోయింది. చాలా దారుణంగా ఉంది. చిరు వ్యాపారులు బేసిక్గా వాళ్ళకి ఏదైనా ఆల్టర్నేట్ చూపించాలి. ఎప్పటి నుంచో వాళ్ళు వాళ్ళని వీళ్ళు పీకేసింది వాళ్ళ ఆధారాన్ని మాత్రమే కాదు, వాళ్ళ జీవనోపాధి మీద దెబ్బతీశారు, వాళ్ళ పిల్లల భవిష్యత్తు మీద దెబ్బతీశారు, ఓవరాల్గా వాళ్ళ జీవన విధానాలని డిస్టర్బ్ చేసేశారు కదా. ఏదైనా ఆల్టర్నేట్ చూపించాలి కదా. అది కూడా వాళ్ళకు ఒక హక్కు ఉంటుంది కదా. ఎవరికైనా జీవించే హక్కు ఉంటుంది. దశాబ్దాలుగా దాన్ని నమ్ముకొని ఉన్నారు. ఉన్న పలంగా రాత్రి తీసి గుంజి అవతల పడేయడం ఏంటి? దానికి మద్దతుగా వైసీపీ శ్రేణులు చాలా పెద్ద ఎత్తున వెళ్ళాయి. కోర్స్ ముందే వైసీపీ పిలిపించింది. వీధి వ్యాపారుల జీవించే హక్కును హరించి వేస్తున్న ఈ ప్రభుత్వ నియంతృత్వ విధానాలకు వ్యతిరేకంగా ఆ వీధి వ్యాపారులకు మద్దతుగా రండి, చేయి కలపండి, వాళ్ళ జీవించే హక్కును కాపాడదాం అని చెప్పి వైసీపీ ముందే పిలిపిస్తే వైసీపీ శ్రేణులు భారీగానే వచ్చారు. సో పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకొని ఈడ్చుకొని వెళ్ళిపోతూ ఉన్నారు. ముసలోళ్ళని కనుక అసలు చాలా ఓల్డ్ ఏజ్ ఉమెన్స్ను కూడా పట్టుకొని ఎత్తుకొని వెళ్ళిపోయి అరెస్ట్ చేసి బస్సులో తీసుకెళ్ళిపోతూ ఉన్నారు. పేదోళ్ళ మీద ఇలాంటి బుల్డోజర్ న్యాయాన్ని అమలు చేయాలి అన్నది ఎక్కడ నేర్చుకొని వచ్చారు? ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీల తర్వాత నిరసన వ్యక్తం చేస్తాయి, వాటిని మనం అడ్డుకొని చెల్లాచెదరు చేసి అరాచకాలు సృష్టించాలి అన్న ఇటువంటి న్యాయాన్ని ఎక్కడ నేర్చుకొని వచ్చారు? ఎట్లా ఉన్నా ఆంధ్రప్రదేశ్ని ఎటువైపు తీసుకెళ్తూ ఉన్నారు? అరే, ఎప్పటి నుంచో బతుకుతున్నటువంటి ఆ జీవనోపాధిని మీద వీళ్ళు దెబ్బతీయడం ఏంటి? ఎప్పటి నుంచో బతుకుతున్న ఆ కుటుంబాలను వీళ్ళు ఇంత దారుణంగా డిస్టర్బ్ చేయడం ఏంటి? ఇదేం న్యాయం? ఎక్కడ నేర్చుకున్నారు? వాళ్ళకి జీవించే హక్కు వాళ్ళకి లేదా? అలాగని ఏమన్నా కనుక రూల్స్ వయలేట్ చేశారు అది ఇది అనుకున్నప్పుడు సరే అందరూ చాలా బ్రహ్మాండంగా రూల్స్ ఫాలో అవుతున్నారు, అది వేరే విషయం. కానీ వాళ్ళకి ఏదైనా ఆల్టర్నేట్ అన్నా ఉండాలి కదా. రాత్రి ఉన్న పలంగా తీసి అవతల పడేస్తాము, బుల్డోజర్ న్యాయాన్ని అప్లై చేస్తామంటే ఎట్లా కుదురుతుంది మాస్టరు?